నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన అతిథి రచయిత, చరిత్రకారులు ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, తెలంగాణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజుల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మన ట్యాంక్ బండ్ సమీపంలో భూమి పూజ కూడా జరిగింది. అసలు ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే పేరు నేను ఇంతవరకు వినలేదు సార్. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే దిశగా అసలు ఆయన చరిత్రకి సంబంధించిన ఆధారాలు కానివ్వండి, ఆయన చరిత్ర గురించి కానివ్వండి, మా కోసం అలాగే మన వ్యూవర్స్ కోసం ఆయన చెప్పగలరా సార్? సర్వాయి పాపన్న గొప్ప ఆత్మాభిమాన పోరాట యోధుడు. ఆయన గౌడ కులస్తుడు. ఓకే. గౌడ కులస్తుల వృత్తి కల్లుగీత, కొబ్బరి, తాటి, ఈత, జీలుగు ఇట్లాంటి మొక్కలకి, చెట్లకి, వృక్షాలకి పామ్స్ అంటారు వాటిని. ఆ పామ్స్కి మొవ్వు దగ్గర పదునైన కత్తితో గీస్తే దాంట్లోంచి ఒక శాప్ లాగా వస్తుంది. నీరా అంటారు దాన్ని. తీయగా ఉంటుంది నీర. అదే నీర పులిస్తే కళ్ళు అవుతుంది. ఓకే. ఈ కళ్ళు గీత శ్రామికులు వీళ్ళు సహజంగా మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పగలల్లా కష్టపడి శరీర కష్టం చేసి ఆ శారీరక బాధని మర్చిపోవటం కోసం సాయంత్రం అయ్యేసరికల్లా కాస్త కళ్ళు తాగుతారు. ఈ కళ్ళు తాగి ఆ మత్తులో డోలుతూ ఉంటారన్నమాట. అటువంటి దీనికి ఈ కళ్ళు అనేటటువంటిది గాంధీ గారు ఉద్యమం చేసినప్పుడు కూడా కళ్ళు నిషేధం జాతీయోద్యమంలో ఒక పెద్ద ఎత్తున సాగింది. కానీ ఆలోచన పరులు ఇవాళ ఆలోచిస్తున్నది ఏంటంటే కళ్ళు పెద్ద ప్రమాదకరం కాదు, కల్తీ జరగకుండా ఉంటే. కళ్ళు గీత కార్మికులకు ఉపాధి పోతుంది కళ్ళుని గనక నిషేధిస్తే. కళ్ళు మత్తు కాకుండా నీరా రూపంలోనే తాగితే బాగుంటుంది అని కర్ణాటక అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ వాళ్ళు నీరా అని చెప్పని ఒక ప్యాకెట్లలో మామూలు మిల్క్, బటర్ మిల్క్ ఇట్లాంటివి వచ్చినట్టే అట్లా అమ్ముతున్నారు వాళ్ళ సొసైటీ. నీరా తీయటిది. ఈ తీయటిది మత్తు లేనిది, పులిసినటువంటి కళ్ళు మత్తిస్తుంది. మత్తు ఇచ్చినా కూడా కార్మిక వర్గానికి అది అవసరమే. శారీరక శ్రమ చేసి ఒళ్ళంతా పులిసిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ కళ్ళు తాగటం అనేది ఒక ఆవశ్యకత. ఆ ఆవశ్యకతను గుర్తెరిగి మోడర్న్ పొలిటికల్ ఫీల్డ్లో మోడర్న్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే కళ్ళు నిషేధిస్తే ఇవాళ ఇది కాదు, కళ్ళులో కల్తీని నిషేధించాలి, కల్తీ లేని కళ్ళుని ప్రజలకు అందించాలి అనేటటువంటిది. ఎందుకంటే కళ్ళు గీత మీద ఆధారపడి బతుకుతున్నటువంటి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. అందువల్ల యావత్ దేశంలో కళ్ళు చాలా గొప్ప గ్రామీణులకి ఊరటిచ్చేటటువంటి పానీయం అది. అందువల్ల ఆ కళ్ళుకి ఇవాళ అట్లా వచ్చింది. ఇక కళ్ళు గీత కార్మికులు అంటే ఎవరో ఇందాక చెప్పాను కదా, ఆ మొవ్వుని గీసేవాళ్ళు. వాళ్ళు బంధం వేసుకుని చెట్ల మీద ఎక్కి ఆ మొవ్వులో ఉన్నటువంటి ఆకులు పూర్తిగా కోసేసి ఆ మొవ్వు దగ్గర పదునైన కత్తితో గీత పెడితే దాంట్లోంచి వచ్చే శాపే నీరా పులిస్తే కళ్ళు. ఈ తాటి కళ్ళు, ఈత కళ్ళు, ఇవన్నీ ఏ చెట్టు కళ్ళు, ఆ కొబ్బరి కళ్ళు ఇవన్నీ ఉన్నాయి. సమాజంలో వాళ్ళ స్థానం ఎలా ఉంటుంది సార్? వాళ్ళని ఎలా గుర్తిస్తూ ఉంటారు? వాళ్ళకి ఇదేంటే ఒక చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీళ్ళు కేరళలో ఈళవ కులస్తులు లేక తీయా కులస్తులు అని కూడా వీళ్ళని పిలుస్తారు. ఈళవ లేక తీయా ఇది కళ్ళు గీత కార్మికుల్ని. కేరళలో నంబూదిరి బ్రాహ్మణుల యొక్క పెత్తనం చాలా ఎక్కువ. వాళ్ళు సమాజంలో మొట్టమొదటి నుంచి వాళ్ళే వ్యాన్గార్డ్స్ ఆఫ్ సొసైటీ. అట్లా ఉన్నటువంటి వాళ్ళు సమాజం మొత్తాన్ని నిర్దేశిస్తూ వాళ్ళు కొన్ని రూల్స్ రూపొందించారు. వాటిల్లో ఈ మాదక ద్రవ్యం అయినటువంటి కళ్ళుని గీసి ఇచ్చేస్తున్నారు కాబట్టి కలుగీత కార్మికులందరూ అంటరాని వాళ్ళు అని చెప్పని అక్కడ తీయా కులస్తులు, ఈళవ కులస్తులు, యషవా అని ఉంటుంది, EZHAVA ఈళవ అని పలకాలి దాన్ని. ZH అనేది అలాగా పలుకుతుంది కేరళలో, మలయాళీలో.
ఆ ఈళవ తీయ కులస్తుల్ని అక్కడ అంటరాని వాళ్ళుగా భావిస్తారు. దానికి వ్యతిరేకంగా శ్రీనారాయణ గురు అనేటటువంటి ఈళవ కులస్తుడే ఒక ఉద్యమం, శ్రీనారాయణ గురు ధర్మ ప్రతిష్టాన్ అని చెప్పనే దాన్ని త్రివేంద్రం దగ్గర అక్కడ ఒక శివగిరి అనేటటువంటి కొండ మీద ఒక ఆశ్రమం, ఆయనకి ఓ బ్రహ్మాండమైన ఉద్యమంగా వాళ్ళు అక్కడ ఆత్మాభిమానం, అంటరానితనానికి వ్యతిరేకంగా గౌడ కులస్తులు ఆత్మాభిమాన పోరాటం శ్రీనారాయణ గురు నాయకత్వంలో అక్కడ సాగింది. ఇక్కడ ఈ కల్లుగీత, అవమానకరమైన కల్లుగీత వృత్తి మనకేమిటి, మైట్ ఈజ్ రైట్ కదా, శక్తి ఉన్నవాడే పాలకుడు కావాలి, నేను ఇంత బలశాలిని, నా శక్తి ఎందుకు వృధా కావాలి, నేను రాజ్యం వెళ్తా అని చెప్పని బలమున్నవాడిదే రాజ్యం అనే సామెత కూడా ఉందిగా. అందుకని బలమున్నవాడిని నేను రాజునవుతాను అని చెప్పని ఈ అవమానకరమైన కల్లుగీత వృత్తి నేను చేయనమ్మా అని ఆయన ఇదవుతాడు అన్నమాట. అట్లా ఈయన గౌడ కులస్తులకు కూడా ఒక ఆత్మాభిమాన పోరాట నేతగా ప్రసిద్ధుడయ్యాడు. కానీ ఆయన గురించి కథల్లో అంతా ఆయన బందిపోటని, స్త్రీలోలుడని, హింసాపరుడని ఇట్లాంటివన్నీ, అవన్నీ ఎందుకు వచ్చినాయని తర్వాత మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు ఇదేంటంటే ఈయన చరిత్ర ఊరికి ఏదో పుక్కిటి కథ కాదు, స్వాతంత్ర పోరాటమే నడిపాడు. ఎందుకు, తన కులం వాళ్ళు లేకపోతే అణగారిన కులాల వాళ్ళందరినీ కలిపి ఈయన రకరకాల కులాలు, అణగారిన కులాల వాళ్ళందరినీ కలిపి ఒక స్వాతంత్ర పోరాటమే, తన స్వార్థం కోసమే చేయనీయండి, పాలన కోసం గోల్కొండని కొట్టాలనేటటువంటి దీంతో ఆయన చేశాడు. భువనగిరి కోటను కొట్టాడు, గోల్కొండను కొట్టాడు, అట్లాగే ఇది ఓరుగల్లు కోటను కొట్టాడు. ఇట్లా కొన్ని కోటల్ని జయించాడు, సొంతంగా కోటలు కట్టాడు. ఇట్లా చేసినటువంటి వ్యక్తి చరిత్ర పురుషుడే. ఆయన చరిత్రలో లేనివాడు, ఊహాజనితమైన వ్యక్తి కాదు ఆయన. ఆయన ఇక్కడ ఉన్నటువంటి గౌడ కులస్తులు ఇవాళ ఆంధ్రదేశంలో ఉండనివ్వండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉండనివ్వండి, ఈయనకి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఈయన కర్ణాటకలో ఉన్నటువంటి బెల్గాం ఈయన స్వస్థలం. అక్కడి నుంచి కలుగీత కార్మిక కుటుంబం ఒకటి వచ్చింది. ఎక్కడ తాడి చెట్లు ఉంటే అక్కడ కలుగు గీసుకుంటూ వాళ్ళ వృత్తి చేసుకుంటూ ఉంటారు. ఆ చెట్లని పాడుకోవటం, వాటి గీసి ఆ వచ్చిన కళ్ళు నీరాని పులిస్తే ఆ పులిసిన దాన్ని అమ్ముకోవటం, ఇవంతా చేస్తుంటారు. అందుకని బెల్గాము నుంచి వచ్చినటువంటి నాశనోళ్ళు అనేది వాళ్ళ ఇంటి పేరు. ఆ నాశనోళ్ళు అనేటటువంటి ఇది పుట్టినాది పులగాము, ఇంటి పేరు నాశనోళ్ళు, పెరిగినాది తాటికొండ అని వీళ్ళు అక్కడ పుట్టాడు. ఇతను పుట్టడం మాత్రమే బెల్గాంలో, బెళగావి అంటున్నారు ఇవాళ కర్ణాటకలో. అదొక జిల్లా, బెల్గాం జిల్లా. పెరగటం అంతా కూడా ఇక్కడ నల్లగొండ జిల్లాలో ఉన్న తాటికొండలో పెరిగాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే వరంగల్ కూడా దాని నుంచి విడిపడక ముందు. తర్వాత ఇవాళ జనగామ జిల్లాలో ఉన్నటువంటి రఘునాథపల్లి అనేటటువంటి ఒక ఊర్లో, రఘునాథపల్లి మండలంలో కిలా షాపూర్ అనేటటువంటి ఒక ఊర్లో, కిలా అంటే కోట, ఈయన కోట కట్టుకున్నాడు, రాతికోట, కిలా షాపూర్. ఆ షాపూర్ కోటని బట్టి దానికి కిలా షాపూర్ అని పేరు వచ్చింది. సర్వాయి పాపడ్ అనే ఆయన ఈ గౌడ కులస్తుడు ఇతరుల్లో సాటి గౌడ కులస్తుల్లోనూ పడిన కులాల్లోనూ ఒక రకమైన ఆత్మాభిమాన పోరాట భావాల్ని రగిల్చి ఇస్లామిక్ ఆక్యుపేషన్కి వ్యతిరేకంగా ముస్లిం బహమనీ వాళ్ళు కానీ, గోల్కొండ వాళ్ళు కానీ, లేకపోతే మొఘలాయి పాలకులు కానీ, పరరాజ్య పాలకులు వాళ్ళకి వ్యతిరేకంగా ఆత్మాభిమానంతో పోరాటం నడిపిన వ్యక్తిగా ఈయన చరిత్రలో ఈయన కొంత స్థానం ఉంది. ఈ పుట్టినాది పులగాము, పెరిగినాది తాటికొండ, ఇంటి పేరు నాశనోళ్ళు అనేది ఇవన్నీ పాటల్లో సేకరించారు మన వాళ్ళు. జానపద కవిత్వం మీద పరిశోధన చేసినటువంటి పలువురు ప్రముఖులు తందాన పాటలు అని చెప్పని తెలంగాణ ఏరియాలో, అట్లాగే రాయలసీమ ఏరియాలో, అలాగే కర్ణాటకలోని బెల్గాం ప్రాంతంలో వీళ్ళ బంధువర్గమో లేకపోతే వీళ్ళ కులస్తులో ఎక్కువగా ఉన్న చోట్ల బాగా పాడతారు. ఎవరు వాళ్ళు? శారదకాండ్రు అనేవాళ్ళు. శారద అనేటటువంటిది
ఒక లైట్ వీణని నేల మీద కూర్చుని అటు ఇటు పెట్టుకుని కాళ్ళకి ఒళ్ళో పెట్టుకుని ఎక్కువ వీణ వాయిస్తారు. ఇలా కాకుండా చాలా తక్కువ బరువు ఉండేటటువంటి బుర్ర కథకుడు వాడే వీణ కానీ, శారద కాండ్రు వాడే వీణ, శారద అంటారు ఆ వీణని, చిన్న సైజు వీణ అన్నమాట. అవి చేతులకి ఇవి ఇవి ఉండి వాళ్ళు చేస్తారు. ఈ వాళ్ళు గ్రామసీమల్లో తిరుగుతూ అడుక్కోవటం కోసమో లేకపోతే భుక్తి కోసం చేసే పని. ఓకే, శారద కాండ్రు. ఈ సర్వాయి పాపడి కథ అట్లా తందాన పాటల్లో చేర్చి పాడుతుంటారు. తందాన అని చివర తందాన తందాన అని చెప్పని తందాన తాన అని చెప్పని వస్తాయి. ఈ శారద కాండ్రు పాడే పాటల్లో అలా తందాన పాటలు అనేటటువంటి వాటిల్లో ఈ సర్వాయి పాపడి ప్రస్తావన వచ్చింది. అంతకుముందు తెలియదు, అప్పటి కాలం వాళ్ళకి తెలుసు, కానీ కొన్ని శతాబ్దాలు అయిపోయింది. అతను 1700 దీంట్లో ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయినటువంటి తర్వాత కొన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నా కొంతమంది ఈ పాటలు, ఈ జానపద గేయాల ద్వారా, ఈ తందాన పాటల ద్వారా ఆయన చరిత్ర ఇప్పటికీ నిలిచి ఉన్నది. ఆయన చరిత్ర అలా నిలిచి ఉన్న చరిత్రని మొట్టమొదట 1906వ సంవత్సరంలో చెన్నై, ఇవాళ మద్రాస్, ఆ చెన్నై అనబడి ఇవాళ చెన్నై, దీంట్లో సౌకారపేట అనేటటువంటి దాంట్లో ఉప్పల గౌరయ్య శెట్టి అనేటటువంటి ఆయన ఈ సర్వాయి పాపడికి సంబంధించినటువంటి చరిత్రని ఒక గ్రంథంగా వెలువరించాడు. ఈ తందాన పాటలతో కలిపి, తందాన పాటలన్నీ దాంట్లో ఉంటాయి. అట్లాగే ప్రాచీన ఆంధ్ర నగరాలు అని చెప్పని ఆదిరాజు వీరభద్రరావు గారు అనే ఆయన పరిశోధకుడు ప్రాచీన ఆంధ్ర నగరాలు అని చెప్పనే దాన్ని రాశాడు ఒక పుస్తకం. దాంట్లో సర్వాయి పాపడి చాప్టర్ కూడా ఒకటి ఉంది. సినిమాలు కూడా వచ్చినట్లు ఉన్నాయి సార్, ఈ సర్వాయి పాపన్న పేరు మీద, ఆయన కథనాల మీద సినిమాలు వచ్చింది. సినిమాల సంగతి తర్వాత చూద్దాం. ఏంటంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారిని ఒక చారిత్రక పరిశోధకుడు ఉన్నాడు. ఆయన రాసిన వ్యాసం ఒకటి ఉంది. అదేంటంటే అమరావతి స్తూపం అనేటటువంటి పుస్తకంలో ఆయన రాసిన వ్యాసంలో ఈయన గురించి కొంత పేర్కొనడం జరిగింది. భువనగిరి చరిత్ర అని రాశాడు ఒక ఆయన, దూపాటి వెంకటరమణాచార్యులు అనే ఆయన ఈయన్ని బాగా ప్రస్తావించాడు. ఎందుకంటే భువనగిరి పరగణాలోనే ఉంది ఏది, ఈయన కోటగట్టినటువంటి అది కానీ, ఏది తాటికొండ కానీ, రాతికోట మట్టికోట కట్టినటువంటి తాటికొండ కానీ, రాతికోట కట్టినటువంటి కిలా షాపూర్ కానీ, ఈ రెండు కూడా భువనగిరి మండలంలోనే ఉన్నాయి. ఈ భువనగిరి పరగణాలో, పాత రోజుల్లో పరగణ అనేవాళ్ళు, ఆ పరగణాన్ని పరిపాలించాడు. దీన్ని ఇక్కడ రాజధానిగా చేసుకుని కోటలు కట్టాడు ఇక్కడ. అందువల్ల భువనగిరి పరగణాకి సంబంధించిన చరిత్ర రాసినప్పుడు దాంట్లో రకరకాల రాజవంశాలు ఎవరెవరు పరిపాలించారు ఏమిటి అన్నప్పుడు ఈ సర్వాయి పాపడ్ అనే పాలెగారు కూడా అక్కడ పరిపాలించాడు అనేటటువంటి దాన్ని ఈయన చరిత్ర ఈయన గురించి చెప్పటం జరిగింది. చొల్లేటి నృసింహ శర్మ అనేటటువంటి ఇంకొక ఆయన ఈయన గురించి బాగా విస్తృతంగా పరిశోధించాడు. వీళ్ళు కాక బిరుదురాజు రామరాజు అనేటటువంటి ఆయన ఆంధ్ర జానపద గేయాలు మీద పరిశోధించిన ఆయన, మడికొండ అనేటటువంటిది ఆయన గ్రామం, వరంగల్ జిల్లా హనుమకొండ దగ్గర ఉన్న మడికొండ. ఎంతమందో ప్రముఖులు ఆ ఊరు వాళ్ళు ఉన్నారు. ఆ పండితులలో ఆ కోవకు చెందిన జానపద గేయాల మీద పరిశోధనా గ్రంథం, ఒక చాలా గొప్ప గ్రంథం రాశాడు. దాంట్లో కూడా ఈయనకి ఒక 3-4 పేజీలు ఈయన సర్వాయి పాపడి చరిత్ర మీద కేటాయించి దాంట్లో చాలా విషయాలు చెప్పటం అనేది జరిగింది. ఈ సర్వాయి పాపడి గురించి మనకి హిస్టారిక్ ల్యాండ్ మార్క్స్ ఆఫ్ డెక్కన్ అనేటటువంటి ఒక గ్రంథం హేగ్ అని, టీడబ్ల్యూ హేగ్ అనేటటువంటి ఒక పండితుడు రాశాడు. ఆ రాసిన సందర్భంగా ఆయన సర్వాయి పాపడి యొక్క ఈ జానపద గేయాలు, తందాన పాటలు ఇవన్నీ సేకరించడంలో ఆయన బాగా
మొట్టమొదటి సేకరించింది సర్వాయి పాపడి యొక్క మీద ఉన్నటువంటి తందాన పాటే ఆయన సేకరించిన జానపద గేయాలు. ఆయన జానపద గేయాల మీదే ఒక పెద్ద బుక్ రాశాడు, టిడబ్ల్యూ హేగ్ అని. అయితే ఆయన ఈ రాసి ఊరుకోకుండా వాటికి వివరణలు అవి కూడా ఇవ్వాలి కదా, గేయ సేకరణే కాదుగా, దానికి వెనకాల ఏమిటి అని కూడా ఉంటుందిగా. అందుకని ముస్లిం చరిత్రకారులు, మరీ ముఖ్యంగా పర్షియన్ చరిత్రకారులు ఈ సర్వాయి పాపడి యొక్క చరిత్ర ఏమిటని రాసిన దాంట్లో ఈ క్రూరత్వం, దుర్మార్గం, దోపిడీ, ముస్లిం మహిళల్ని చెరబట్టడం ఇవన్నీ రాసుకొచ్చారు వాళ్ళు. దాన్ని ఆధారం చేసుకున్నాడు కాబట్టి అతను కూడా ఇతన్ని ఒక దుర్మార్గుడిగానే చూపెట్టారు. కానీ హేతు దృష్టితో ఆలోచించే వాళ్ళు ఎవరైనా చరిత్రకారులు ఎక్కడైనా సరే, ఏ రాజైనా సరే పరరాజ్యాన్ని నిష్కారణంగానే తను దోచుకోవడం కోసమే దాని మీద దండెత్తుతాడు. ఒకే మతంలో వాళ్ళు ఉంటే వీళ్ళు కొట్టుకోవటం, పరాయి మతస్థులు ఎవరైనా వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగానో, స్వదేశం కోసమో స్వజాతి కోసమో పోరాడిన వాళ్ళుగానో పేరు పొందుతారు. అవి ఎవరూ లేకపోతే ఎవరెవరు ఇచ్చేసేది. అందుకని పృథ్వీరాజు, జయచందు మనం చూసాంగా చరిత్రలో. అలాగే రకరకాల ఇతర రాజవంశాలు వీళ్ళ అమ్మాయిని వాడు తీసుకెళ్ళాడని చెప్పని వాడు హిందువే అయినా సరే వాళ్ళ మీద పోరాటం అంతా హిందూ ముస్లిమ్స్ మధ్య జరగల. ముస్లిమ్స్ వచ్చిన తర్వాత జరిగిన ఈ పోరాటంలో ఈయన గోల్కొండ ముస్లిం స్వాధీనంలో ఉంటే దాన్ని కొల్లగొట్టాడు. దీని మీద భువనగిరి కోట మీద దాడెత్తి అక్కడ ఇచ్చేశాడు. ఇట్లా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా పోరాడిందంతా ముస్లిమ్స్ మీదే. కేంద్రంలో అప్పుడు ఢిల్లీలో మొఘలాయి పాలకులు పాలించే చివరి దశ దాదాపు ఔరంగజేబ్ పరిపాలనలో ఉన్నప్పుడు ఔరంగజేబు తన కొడుకు కాంబక్ష్ అనేవాడిని కూడా పంపుతాడు ఇతని మీద దాడి చేసి ఇతన్ని స్వాధీనం చేసుకోమని. అట్లాగే కొలనుపాక అనే ఊరుంది భువనగిరి దగ్గర. ఆ కొలనుపాకలో ఉన్నటువంటి ముస్లిం పాలకులకు కూడా ఆయన ఆ కాంబక్ష్ పురికొల్పితే వాళ్ళు వచ్చి దాడి చేసి ఈయన కోటని, తాడికొండ కోటని పడగొడతారు, మట్టి కోటని. ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇతను పోరాడిందంతా ముస్లిమ్స్తోనే కాబట్టి కూడా భారత జాతీయ పోరాటంలో ఇతను కూడా మర్చిపోదగని ఒక వ్యక్తిగా చెప్పుకోవటం. రెండోది, తన స్వకులం అయినటువంటి గౌడ కులస్తులకి కళ్ళు ముంతలు ఎత్తితే ఏమొస్తుందిరా మనకి, మనం కూడా పోరాడాలి, మనం కూడా ఆత్మాభిమానంతో ఇదవ్వాలి, వాళ్ళు తాగేసిన ఎంగిలి కళ్ళు ముంతలు మనం తీస్తామా ఏంటి అనేటటువంటిది వాళ్ళని ఇచ్చేసి వాళ్ళకి ఒక ఆత్మాభిమాన ఇది నేర్పాడు, ఆత్మాభిమానం చవిచూపాడు. అదేవిధంగా ఈయనతో పోరాడిన వాళ్ళందరూ, ఈయన సైన్యంలో పోరాడిన సైనికులందరూ ఎవరంటే వెనకబడిన కులాల వాళ్ళు, ఈ గౌడ కులస్తులే కాకుండా ఇతర వెనకబడిన చాకలి, మంగలి ఇట్లాంటి కులాల వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ మనం గోల్కొండనే కొడదాంరా, గోల్కొండని కొడితే మనం కొల్లగొట్టచ్చు అని చెప్పని ఇట్లా చేశాడు. అందువల్ల వాళ్ళల్లో దేశాభిమానాన్ని పురికొల్పటం కూడా చేశాడు ఇతను. తన స్వార్థం కోసము, తను దోచుకోవటం కోసమే కేవలం కట్టుబడల. కులవృత్తి వద్దు అనేటటువంటిది, కులవృత్తి మనల్ని దోచుకుంటుంది అనేటటువంటి భావంతో చేస్తే ఈయన గేయ సాహిత్యాన్ని వెస్ట్వర్డ్ అండుకో అనేటటువంటి వాళ్ళు 1931లోను, రాజమహేంద్రవరంలో గుండు జగన్నాథం అండుకో అనేటటువంటి వాళ్ళు 1934లోను కూడా ప్రచురించారు. ఈయన సాహిత్యం అట్లా ప్రజల నాల్కల మీద ఆడేటటువంటి వ్యక్తే. మీకు తెలియకపోవచ్చు, ఈ సర్వాయి పాపడు లేక సర్దార్ పాపన్న అని కూడా అంటారు. పాపన్న గౌడ్ అనే గౌడ కులస్తుడి యొక్క గొప్పతనం చాలా ఉంది. చాలా ఇది చేశాడు, ప్రాణాలకు తెగించి పోరాడాడు. కింది వర్ణాల వాళ్ళందరినీ, సబ్బండు కులాల వాళ్ళందరినీ, సబ్బండు కులాలంటే అన్ని కులాల వాళ్ళని ఆయన ఏకం చేసి పోరాడాడు ముస్లిమ్స్ దాడికి వచ్చినప్పుడు. ఇక ఈయన మామూలుగా వృత్తి కల్లుగీత వృత్తికి కుటుంబం, కానీ వీళ్ళమ్మ సర్వమ్మ తల్లి, ఆమె పేరు సర్వమ్మ. అయితే ఆమె కాలంలో, ఆమె భర్త బతికున్న రోజుల్లో వీళ్ళ సంపాదన కొంచెం కల్లుగీత వల్ల
కొంత సంపాదించుకుని ఆనాటి ఆస్తిపాస్తులు ఏమిటి? ఆవులు, పాడి పశువులు. ఆవులు కొనుక్కున్నారు. 800 ఆవులు ఉండేవట. ఆ జానపద గేయాల ప్రకారమే తీసుకుంటే 800 ఆవులు. ఈ ఆవులు మేపుకుంటూ పిల్లన గ్రోవి వాయించుకుంటూ ఈయన ఈ ఆవుల్ని ఎక్కడ తోలేవాడు? బలశాలి, బాగా మంచి బలశాలి, ఎవరిని కేర్ చేయనటువంటి ఛాంపియన్. అందువల్ల గ్రామసీమల్లో బలం ఉన్నవాడిదే రాజ్యం. మరి వాడికి దడుస్తారు. లోకుల యొక్క శనగ చేలు, లోకుల యొక్క జొన్న తోట, జొన్న పంటల మీదకి వదిలేవాడు తన ఆవుల్ని పరగమేయమని. అవి పరగమేసేసేవి. ఈయన లెక్కలేనితనంగా తను మాత్రం వీల వాయించుకుంటూ, వేణువు వాయించుకుంటూ ముందు నడుస్తుంటే ఆయనకు ముందు 300, వెనక 500 ఆవులు వెళ్ళేవట. అటువంటి పరిస్థితి. అయితే ఈయన ఎంత భయంకరుడు అంటే, ఈయన పేరు చెబితే జంతువులు సైతం హడలు చచ్చేవట. ఈయన పేరు వింటే ఊర పిచ్చుక ఊరు కూడా చేరేది కాదట. గుర్రాలేమో గుక్కిళ్ళు తినేవి కాదట. పసిపాపలు పాలు తాగేవాళ్ళు కాదట. అలా గోల్కొండ బస్తీ కూడా గజగజలాడుతుందట ఈయన పేరు చెబితే. ఎందుకు గోల్కొండ బస్తీ గజగజలాడుతుంది అనే దానికి తర్వాత వివరణ వస్తుంది. ఇట్లా ఈయన ఇంత భయంకరుడు అన్నమాట. భయపెట్టి బతుకుతున్నాడు గ్రామంలో అందరినీ. ఈ జానపదులు రాసిన భాషలోనే, జానపదుల యొక్క తందాన పాటల్లోనే రాసిన విషయాలు ఏమిటో అవి అట్లా వింటేనే కూడా బాగుంటుంది. కాబట్టి నేను ఊరికే సారాంశం చెప్పటం కాకుండా వెర్బాటిం చదవటం బాగుంటుంది ఉన్నదున్నట్టు అని అనుకుని అది చదువుతా. ఆవుల దొడ్డి కాడికి వచ్చి దొడ్డి తడికి తీసి పిల్లల గ్రోవి వాయించుకుంటూ అతడు వెళుతూ ఉంటే అతడికి వెనక 500 ఆవులు, ముందు 300 ఆవులు వెళ్ళేవట. ఆ రాయుడు లోకుల శనగ చేలు, జొన్న చేలు తన ఆవుల మందకు పరగమేపేవాడట. ఆ ఆవులు తాము పండించిన పంటనంతా తినేస్తున్నా ఇదేమిటని ఎవ్వరూ నోరు మెదిపిన వారు లేరట. భయం కదా ఆయనతో పెట్టుకుంటే ఎట్లా మనకి. సక్కలమ్మ గుంటకాడ తన మందకు నీరు పెట్టి ఒక మర్రి చెట్టు కింద నీడలో నిద్రపోయాడట ఆ రాయుడు. సక్కలమ్మ గుంట అంటే అదొక కుంట, నీటి కుంట, మంచినీటి కుంట. పాత రోజుల్లో గుంటలు తవ్వి దాంట్లో వాననీళ్ళు నిండితే అవి తేటబడితే జంతువులు, పశువులు, మనుషులు అవే వాడుకునేవాళ్ళు, ఆ కుంట నీరే. అందుకని సక్కలమ్మ గుంటకాడ తన మందకు నీరు పెట్టి ఒక మర్రి చెట్టు కింద నీడలో నిద్రపోయాడట ఆ రాయుడు. పొద్దు మరో దిక్కుకు వాలుతున్న సమయంలో అతడికి ఎండ తగలకుండా 12 శిరస్సుల నాగసర్పం ఒకటి తన పడగనెత్తి అతడికి గొడుగు పట్టిందట. ఈ జానపద గేయాలు, జానపద కథల్లో అన్నిట్లో ఇట్లాంటివి, ఇవి అశాస్త్రీయాలు, నమ్మటానికి వీల్లేదు. అవి జరగదెక్కడ. 12 పడగల పాము వచ్చి ఆయనకి నీడ పట్టిందట ఎండ తగలకుండా. ఎప్పుడు? పొద్దు మరో దిక్కుకు వాలేటప్పుడు, అంటే 12 గంటల తర్వాత ఎప్పుడో అతడికి గొడుగు పట్టిందట. రామేశ్వరం తీర్థయాత్రకు వెళుతున్న బ్రాహ్మణులు కొందరు ఆ వింత చూసి ఆ యువకుడిని లేపి నీకు రాజయోగం ఉంది అని చెప్పి వెళ్ళిపోయారట వాళ్ళ దారిన వాళ్ళు. ఇట్లా పడగ పడితే రాజయోగం వస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది అనే ఒక నమ్మకం ప్రాచీన కథకులు, ప్రాచీన చరిత్రలన్నింటిలో కూడా కథలుగా ఉంటుంది. అటువంటి దాన్ని ఇక్కడ చూశారు కాబట్టి రామేశ్వరం అప్పట్లో కాలినడకేగా, ఎక్కడో ఉత్తరాది ఊళ్ళల్లో ఎక్కడి నుంచో వచ్చి బయలుదేరి రామేశ్వరానికి ఎడుతున్నారు వాళ్ళు. ఆ వెళ్ళేవాళ్ళు ఆగి మరీ వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా ఇతన్ని లేపి మరీ చెప్పారు. చెప్పేటప్పటికి తను అసలే బలశాలి, బలగర్వంతో విర్రవీగుతున్నవాడు. అటువంటి వాడు ఇప్పుడు ఇది కూడా పురిక్కిచ్చేటప్పటికి నీకు రాజయోగం ఉంది, నువ్వు రాజు అవుతావు అనేటప్పటికి ఇక వాడికి పట్టపగ్గాలు లేకుండా పోయిందట. ఆయన తన తల్లి సర్వమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇట్లా చెప్తాడు, నువ్వు నాకు పనులు చెబితే చెప్పావు కానీ కళ్ళు గీత గీయమని, కళ్ళు ముంతలు ఎత్తమని, కళ్ళు లొట్లు దించమని చెట్టు మీద నుంచి ఇట్లాంటి పనులు నాకు చెప్పొద్దు. కళ్ళు కట్టమని, లేత తాటాకుల్లో కళ్ళు కడతారు, అంటే వాటిని ముంజలకు వాడతారే, రేఖ లేక రేకు అంటారు. ఆ లేత తాటాకుతో చుట్టేటటువంటి దాంట్లో తాగటానికి కూడా కళ్ళు కడతారు.
అంటే కళ్ళు ద్రవ పదార్థం కదా, దాన్ని పోసేసి దాన్ని మోసుకు తీసుకెళ్ళిపోతుంటారు ఒక చోట నుంచి ఒక చోటకి. ఇక్కడ తాగినంత తాగి ఇంటికి తీసుకెళ్ళి తాగాలంటే కళ్ళు కట్టరా అంటాడనమాట వాడిని, ఆ కలుగీత కార్మికుడిని. వాడు కళ్ళు కడతాడు, ఇస్తాడు. ఇంటి ఆవుల మేపమంటాది సర్వమ్మ తల్లి, ఈత చెట్టు గీయమంటాది సర్వమ్మ తల్లి, తాటి కల్లే కట్టమంటాది సర్వమ్మ తల్లి, ఈత కల్లే కట్టమంటాది సర్వమ్మ తల్లి, ఈత బెల్లాము వండమంటాది సర్వమ్మ తల్లి అంటూ మిత్రుల దగ్గర వాపోతాడు. నేనేమో రాజు కావాల్సిన వాడిని గోల్కొండ కోట కొడతాను అని చెప్పని. ఇంకొక కథ కూడా ఉంది. ఏది, ఈ బ్రాహ్మలు వెళ్ళేవాళ్ళు నీకు రాజయోగం ఉందని చెప్పటమే కాకుండా ఒక ఎరుకల సాని ఈయన ఈ సర్వాయి పాపన్న గౌడు ఈయన ఒకసారి గుడ్లకాన కళ్ళు తాగి మొత్తం ఇక్కడ దాకా ఎక్కింది. వెళ్తూ ఉంటే ఓయ్ సర్వాయి పాపయ్య, నువ్వు గోల్కొండ కోటని కొడతావు, కొన్ని గడియల పాటు పరిపాలిస్తావు, ఇంతమంది ఉంపుడుగా తెల్లెట్టు పెట్టుకుంటావు, ఇంతమంది భార్యల్ని పెట్టుకుంటావు, నువ్వు పాలిస్తావు అని చెప్పనేటప్పటికీ ఇక వీడు ఆమెకి కృతజ్ఞత చెప్పి పాపడనే పాత్రధారుడు, నువ్వు చెప్పింది నిజమే అయితే నిన్ను కూడా నేను ఉంచుకుంటాను అని చెప్పని అంటాడట. ఇవి జానపదుల గాథల్లో ఉన్నాయి. ఎంతవరకు ఇదో కానీ మొత్తం మీద సర్వమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మాత్రం, అమ్మా ఎందుకు ఇది, నీ చేతికి బంగారు కడియాలు చేయిస్తానే, మనం రాజ్యాలు వెళ్ళాల్సిన వాళ్ళం, రాజ్యం వీరభోజ్యం అనేటటువంటిది సంస్కృతంలోనూ ఉన్నది, బలం ఉన్నవాడిదే రాజ్యం అనేటటువంటి తెలుగులోనూ ఉంది సామెత. మరి నేను కండలు తిరిగిన యోధుణ్ణి, నేను తలుచుకుంటే ఎంత సైన్యాన్ని తయారు చేస్తాను, రాజ్యం వెళ్తా, గోల్కొండ. ఇక్కడ చెప్తాడు ఏం చెప్తాడంటే, ఈత తాటి జీలుగు కొబ్బరి మొదలైన చెట్ల మువ్వు దగ్గర గీస్తే వచ్చే తీయటి నీర పులిస్తే కళ్ళు అవుతుంది, లేత తాటి ఆకును చుట్టి తయారు చేసిన రేకు లేక రేకలో కళ్ళును నింపి అమ్ముతారు, తాటి ముంజలను కూడా ఇలా తాటి ఆకు రేకల్లోనే వేసి విక్రయిస్తారు, ఇలా తాటాకు రేకుల్లో కళ్ళు నింపటాన్ని కళ్ళు కట్టడం అంటారు, కళ్ళును వండితే బెల్లం తయారవుతుంది. ఇది దీనికి సంబంధించిన వివరణ. అతడు తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా ఎంగిలి ముంతలు నేను ఎత్తలేను, ఏరు కట్టి వ్యవసాయము చేయను. అప్పట్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇట్లాంటివి ఏమీ లేవు కదా, ఏరు కట్టాలి, ఏరు నుంచి ఏదో విధంగా పైకి ఎక్కించాలి మెరక ప్రాంతానికి. ఇది చేస్తే అది తోడటానికి కొన్ని యంత్రాలు మోటలు ఇట్లాంటివి ఏవో పాత రోజుల్లో ఉండేవి. అవి పైకి నీటిని తీసుకొస్తాయి. ఆ పైకి నీటిని తీసుకొస్తే దాంతో తడుపుకుని వ్యవసాయం చేయాలి. ఏరు కట్టి వ్యవసాయము చేయను, నాకు రాజయోగం ఉందని జోస్సులు చెప్పారు. గోలకొండ పట్టణాన్ని కొలగొడతాను, ఢిల్లీకి మోజూరును అవుతాను. మోజూరు అంటే హుజూరు లేక సామంతుడిని మోజూరు అంటారు. ఢిల్లీ రాజ్యానికి నేను మోజూరును అవుతాను. 3 గడియల్లో బందరకోటను కొడతాను. బందరకోటను జయించడానికి నాకేం టైం పట్టదు, 3 గడియలే. కందనోలు కోటను వశపరుచుకుంటాను. కందనోలు అంటే కందనవోలు లేక కందనోలు అంటే కర్నూలు, ఇవాళ కర్నూలు కోటను కూడా కొడతాను. మనకి బంట్రోత్తనం ఎందుకమ్మా, నీకు బంగారు కడియాలు చేయిస్తాను అంటాడు పాపం. అయితే ఆమె, వినరా సర్దార్ పాప, పరవిద్యలు ఎన్నైనా కుల విద్యకు సాటి రావురా, మన కులకాయి మానవద్దురా. కులకాయి లేక కులకసిబి అంటే కులవృత్తి, మన కులకాయిని మానవద్దురా అంటూ హితబోధ చేస్తుంది. అలా సముదాయిస్తూ ఊళ్ళు కొల్లగొట్టి ధనం సంపాదించి కోట కట్టి రాజ్యపాలన చేయాలనుకుంటున్న కొడుక్కి ఎలాగోలా నచ్చజెప్పాలని చూస్తుంది సర్వమ్మ. ఈదులు గీసి ఈండ్రవాడిని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, కళ్ళు కట్టి గవళ్ళవాడిని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ తల్లికి తెగేసి చెబుతాడు పాపడు. ఊరు కొడితే ఏమి ఫలము, పల్లి కొడితే ఏమి ఫలము, కొడితే గోల్కొండనే కొట్టాలే సర్వమ్మ తల్లి అని చెప్పని అంటాడు. ఆయన ప్రయత్నాన్ని వారించడానికి ఆమె చేతనైన మేరకు ప్రయత్నం చేస్తుంది. వద్దురా, మన కులకాయి మానుకోవద్దు, మన కులవృత్తిని వదులుకుంటూ, కులవృత్తి అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది, అందుకని కులవృత్తిని మాత్రం వదలొద్దు అని చెబితే ఆయన అది వినకుండా ఈమెని, నువ్వు డబ్బంతా ఎక్కడ దాచావు,
డబ్బు నాకు ఇవ్వు, ఇస్తే నేను సైన్యాన్ని, నా సొంత సైన్యాన్ని తయారు చేసుకుని గోల్కొండ కోట మీదకి వెళ్తాను. అదిగో ఎరుకల సాని కూడా చెప్పింది, నిజంగా జరగకపోతే నాకు చెప్తుందా? కాబట్టి ఈ సాని చెప్పింది, ఆ బ్రాహ్మణ పురోహితులు వాళ్ళు చెప్పింది, జోస్యులు, ఈ రెండూ ఒకటే. కాబట్టి నాకు గట్టి నమ్మకం ఉంది, నేను రాజయోగం ఉంది నాకని. అందుకని నాకు డబ్బులు ఇవ్వవే, నువ్వు ఇచ్చే డబ్బులు పెట్టుబడిగా పెట్టి నేను ఇది చేస్తాను, ఎక్కడ దాచావు అనేది హింస పెట్టేవాడట. కొంతమంది చెప్పే కథల ప్రకారం ఏంటంటే, కాగడాతో ఒళ్ళంతా కాల్చి ఎక్కడ అది ఆ నిధి ఎక్కడ పెట్టావు అని అడిగి, ఆ నిధి దొరికిన తర్వాత ఆ నిధి పట్టుకుని వెళ్ళిపోతాడని. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, ఈయన సర్వాయి పాపన్న గౌడ్కి తన తల్లి అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. అందులో తండ్రి కూడా లేడు, తల్లే పెంచింది. అందుకని ఆ తల్లిని బాధ పెట్టి ఆయన నిధి తీసుకెళ్ళాడంటే నమ్మశక్యంగా లేదు. ఈయన తనకి చుట్టమైనటువంటి ఒక ఆమె, అక్క వరస అయ్యేటటువంటి ఒక ఆమె విధవరాలు ఉంది, భర్త చనిపోయిన ఆమెని హింసించి ఆమె దాచిన సొమ్ము ఎక్కడ దాచిందో కనుక్కుని ఆ సొమ్ముని పట్టుకుని వెళ్ళాడు. ఈ సొమ్ము అనేటటువంటిది కొప్పెర అనేవాళ్ళు ఆ రోజుల్లో. కొప్పెర అదొక నాణ్యం, అదొక ధనపుకు సంబంధించినటువంటి విలువ. 17వ శతాబ్దంలో ఒక్కొక్క కొప్పెర అంటే 1000 రూపాయలకి సమానం. ఆ రోజుల్లో 1000 రూపాయలకి ఆ రోజుల్లో కొప్పెర సమానం. అంటే 1000 రూపాయి అంటే ఎంత విలువ ఉండేది 17వ శతాబ్దంలో. అందుకని కొప్పెర అంటే ఎంత విలువ అనే దాని అంచనా కోసం చెప్తున్నాడు. 7 కొప్పెర్ల ధనం కొల్లగొట్టుకుపోయాడంటే పెద్ద సంపదే. 700 రూపాయలు ఆ రోజుల్లో, 7,000 రూపాయలు, 1000 రూపాయలతో సమానం ఒక కొప్పెర. 7,000 అంటే ఆ రోజుల్లో ఎంత వచ్చేది అసలు? బియ్యం బస్తాయి అంత అప్పుడు 17వ శతాబ్దంలో. అందుకని ఇవన్నీ కనుక చూస్తే గొప్ప సంపదే అది. అయితే ఈ కొంతమంది ఇట్లా కూడా పేర్కొన్నారు. ఇట్లా వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఎక్కడో కొండల్లో రాళ్ళల్లో ఆ నిధిని నిల్వ చేసేసి అక్కడ ఒక వెలిగందల అనే ఒక పరగణ ఉంది, ఇప్పటికీ ఉంది వెలిగందల. ఆ వెలిగందల పరగణలో ఒక వెలమ దొర, పొలాస జమీందారు, అతను పొలాస అనేటటువంటి ప్రాంతానికి జమీందారు. ఆ జమీందారు దగ్గర జమేదారుగా చేరతాడు. డబ్బులు వసూలు చేయాలిగా, జమ చేయటం, డబ్బులు, పన్నులు, శిస్తులు అవన్నీ వసూలు చేయాలిగా. జమీందారుకి ఇన్ని ఊళ్ళని ఉంటాయి, 30 ఊళ్ళో 20 ఊళ్ళో. ఆ ఊళ్ళల్లో తిరిగి డబ్బు జమ చేయాలిగా. ఆ జమ చేసేవాడిని జమేదారు అంటారు. జమ చేయటానికి ఇతను మంచి సూటబుల్ పర్సన్, ఎందుకంటే బలమైన వ్యక్తి, బాగా ఇదిగా ఉన్నాడు కాబట్టి, బాడీ బాగా ఇదిగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా తడుస్తారు. ఎవడు వాయిదా వేయడు, నేను కట్టను అనేవాడైతే అసలు ఉండడు, వాయిదా వేసేవాడు కూడా ఎవడు ఉండడు. అందుకని ఇతన్ని అడ్డం పెట్టుకుని ఆ పాపడు కొంతకాలం 1690లో ఇది జరిగింది. ఇక్కడి నుంచి కొప్పెర్లు 7 కొప్పెర్లు ఇది తీసుకెళ్ళిపోవటం, ఆ జమేదారుగా అక్కడ పనిచేయటం. ఏది పొలాస జమీందారు వెంకట్రావు అనేటటువంటి ఆయన దగ్గర అతను పనిచేస్తాడు. ఆ జమేదారు దగ్గరే హనుమంతు అనే ఇంకొకటి జమేదారుగా పనిచేసేవాడు. అంతకుముందు ఏదో పరిచారకుడిగా ఉండేవాడు. వాడు కూడా బాగా సన్నిహితుడయ్యాడు. అతనికి పురెక్కిస్తాడు, ఏది సర్వాయి పాపడు. ఇట్లా చేస్తే ఎన్నాళ్ళు మనం జమేదారులుగా ఉండి మనకి జీతం ఇస్తే జీతం తీసుకోవటమేమో, అసలు అట్లా వద్దు, మనం చక్కగా ఊళ్ళు కొల్లగొడదాం, జనాన్ని కొల్లగొడదాం. అట్లాగే పెద్ద పెద్ద వీళ్ళు ఉంటారుగా జమీందారులు, వాళ్ళ కోటలను దోద్దాం. సామాన్య ప్రజలనేమో వెనకేసుకుని పోరాడదాం, జమీందారులను కొల్లగొడదాం అని చెప్పని కొన్ని జమీలకు వెళ్ళిపోయి రాత్రిపూట అక్కడ దోపిడీలు చేసి అట్లా చేశారు. ఈ దోచుకున్నదంతా మళ్ళీ పోగేసి వీళ్ళు ఎవరైతే ఎరుక చెప్పినటువంటి ఎరుక సాని ప్రకారం వీళ్ళు అది నిజంగానే జరుగుతుంది అనే నమ్మకంతో గోల్కొండలో కూడా భయపడుతున్నారట వాళ్ళు. ఈ ఎరుకలు చెప్పేటటువంటి భవిష్యత్ వచనం, దాన్ని ఏమంటారు, గద్దె చెప్పటం అంటారు. ఇట్లా చెప్పటాన్ని గద్దె చెప్పటం అంటారు. నీకు రాజయోగం ఉంది అని చెప్పటం, అది ఒక గద్దె చెప్పటం అంటారు అనమాట. ఈ ఎరుకలు అంటే ఎవరు?
భవిష్యత్తులో జరగబోయేది చెప్పేటటువంటి వాళ్ళు. వాళ్ళని పిలిచి మన వాళ్ళు చేటలతో బియ్యం ఇచ్చి వాళ్ళని సోది చెబుతాము, తల్లి ఎరుక చెబుతామని చెప్పని వస్తారు కదా. మగవాళ్ళేమో దొంగతనాలు చేస్తారు, ఆడవాళ్ళేమో ఈ ఎరుక చెప్పే పేరు మీద ఎక్కడెక్కడ దోపిడీకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పని గ్రంథాల్లో నిక్షిప్తం అయినవే. ఒంటికి నూనె రాసుకుని మగవాళ్ళు రాత్రిపూట దోపిడీకి వెళ్తారని, సెటిల్మెంట్ ఎరుకల వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని సెటిల్ చేయటం, కొన్ని ప్రాంతాల్లో దోపిడీకి వెళ్లకుండా వాళ్ళకి కాపలా, ప్రతివాడికి ఊరూరు పోయి కాపలా అవ్వాలంటే చేయాలంటే కష్టం కదా, వాళ్ళందరినీ ఒక చోట పెట్టేసి మందేసి వాళ్ళకి పోలీసులు కాపలా ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో. సెటిల్మెంట్ ఎరుకల వాళ్ళు అంటారు అట్లాంటి వాళ్ళని, దోచుకోవటానికి పోతారని. అందుకని ఈ ఆడవాళ్ళు పోయి జోస్యం చెప్పేవాళ్ళు. ఈ ఆడవాళ్ళు పోయి చెప్పేటటువంటి ఆ జోస్యంలో భాగంగా ఈ ఎరుకల సాని ఈయనకి చెప్పింది ఏది, కళ్ళు తాగి వస్తూ ఉంటే ఆ మత్తులో మగతలో ఏంటంటే మళ్ళీ చెప్పని ఆగి మళ్ళీ వింటాడు, చెప్పించుకుంటాడు ఆమె చేత, నాకు రాజయోగం ఉందా అని. ఈ రాజయోగం ఉందని ఆమె చెప్పింది ఎరుకల సాని. అట్లాగే ఆ బ్రాహ్మణులు ఎవరో దక్షిణాదికి రామేశ్వరం వెళ్ళేవాళ్ళు లేపి మరీ చెప్పారు ఈయనకి అని చెప్పని, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ శత్రువుల గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. గోల్కొండ వాళ్ళు కూడా ఈయన పేరు చెబితే సర్వాయి పాపడి పేరు, అమ్మో సర్వాయి పాపడికి అసలు జాతకంలోనే ఉందటగా, ఆయన గోల్కొండని పరిపాలిస్తాడని, గోల్కొండని కొలగొడతాడని అని వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు. ఇట్లా అందరూ భయపడటం ఆయనకి ఒక ఇది వచ్చింది. అది ఒక ప్లస్ పాయింట్గా తోడ్పడింది. అయితే ఈయన దోపిడీలో కూడా ఒక సామాజిక న్యాయాన్ని పాటించాడు. ఈయన దోపిడీలో ఇప్పుడు ఇందాక ఎందుకు రేవంత్ రెడ్డి గారు విగ్రహం పెట్టడానికి కూడా ఇదే, నేను ఇంతవరకు వినలేదు ఆయన పేరు, విగ్రహం పెట్టడానికి ఇదైన వాడా, దోపిడీదారుడా, అదేంటే దోపిడీ చేశాడు. ఇక్కడ చారిత్రకులు కానీ హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళు కానీ చేస్తున్నది ఏమిటంటే, చిన్న చేపను పెద్ద చేప, చినమాయను పెనుమాయ మింగేస్తుంది. సహజం, అది సమాజంలోనే అది సహజం. ఈ రాజులు, ఇతర రాజులు కూడా, ఏది అగ్రవర్ణాలకు చెందిన రాజులు, వెనకబడిన కులాలకు సంబంధించిన రాజులు, ఎవరైనా ఇప్పుడు ఆయన వెనకబడిన కులం అని వాడే కదా, ఆయన పరిపాలనని విమర్శిస్తూ అటు దోపిడీగాడు రాజు కాదు అని ఏదో దానికి పేర్లు పెడతారు. కానీ ఎవరైతే దోపిడీ ఎవరైతే రాజులుగా ఉన్నారో వాళ్ళు పరరాజ్యాల మీద దోపిడీ చేయటం అనేది సహజమైన విషయం. అందుకనే ఈతి బాధల్లో రాజసామీప్యం ఒకటి అంటారు. రాజు వచ్చి కూర్చుని దాడి చేస్తే, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ పాపం ఊళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. అక్కడ షెల్లింగు బాంబింగు జరుగుతుంటే ఎందుకుంటారు వాళ్ళు? అట్లా ఇక్కడ కూడా దోపిడీ చేయటం అనేటటువంటిది, నీకంటే ఉన్నవాడిని నువ్వు దోపిడీ చేయటం, అందుకోసం నీకంటే లేని వాడి దగ్గర వాళ్ళని గుంపు కట్టి నా సైన్యం తయారు చేసుకోవటం. దీనికి ఉదాహరణగా ఒక్కటి దాంట్లోనే వచ్చినటువంటి ఇవి చెప్తాను. భువనగిరి దగ్గర ఉన్నటువంటి, భువనగిరి పరగణాలో ఉన్నటువంటి షాపూర్ దగ్గరికి చేరి అక్కడ ఒక మట్టి కోట కట్టాడు మొట్టమొదట. జానపద గేయాల్లో పేర్కొన్న దాని ప్రకారం తురక హుస్సేన్ గాడు, హిమాం గాడు, దూదేకుల పీరుగాడు, జక్కుల పెరుమాళ్ళు, నెల్లూరి హనుమంతు, సాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందన్న, వీళ్ళంతా పాపన్నకు ఆత్మీయ నేస్తాలట. వీళ్ళందరినీ చేరదీశాడు. కొడితే గోల్కొండనే కొట్టాలరా, మనం గోల్కొండని కొడదాము, మీరందరూ సహకరిస్తే నేను ఎప్పటికైనా గోల్కొండని కొడతాను, నాకు అది నా జాతకంలోనే ఉంది అని చెప్పని వాళ్ళని రెచ్చగొడతాడు. తర్వాత తను దోచుకుని ఇంతకుముందు చేసినటువంటి ధనంతో పాటు ఈ డబ్బులంతా ఖర్చు పెట్టి 12,000 మంది సైన్యాన్ని తయారు చేశాడట. ఎంత ఆశ్చర్యకరం ఆ రోజుల్లో ఒక వ్యక్తి. అందుకని అతనికి ఉన్నటువంటి జన సమీకరణ శక్తికైనా మనం అతన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈనాటి తరాలు కూడా గౌడ కులస్తులకి ఆత్మాభిమానం, మనం కలుగీత కార్మికులుగా ఏంటి ఇదంతా వద్దు అని చెప్పటమే కాదు, ఇతర అణగారిన కులాల వాళ్ళనందరినీ ప్రోత్సహించి వాళ్ళని కూడా ఇది చేసి జట్టు కట్టి సైన్యం కట్టాడు కదా. అందుకని సపోర్టివ్ గా ఉన్నాడు, ధైర్యం ఇచ్చాడు. 12,000 దండుని ఆయన సమకూర్చుకున్నాడంటే ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. అయితే ఈయనకి విపరీతమైన కోపం, అప్పటికప్పుడు కోపం వస్తుంది.
ఈయన దాడి చేయటానికి వెళుతూ ఉంటే ఒక ఎల్లమ్మ అనే ఒక చాకలి అమ్మాయి, ఎల్లమ్మ దాని పేరు, ఎల్లి అంటారు, తుమ్మేటప్పటికి మేము పని మీద బయలుదేరుతుంటే, దాడికి బయలుదేరుతుంటే నువ్వు తుమ్ముతావా అని చెప్పని గబక్కన కత్తి దూసి దాని ముక్కు కోసేసాడు. ఇలాగే ముక్కులు చెవులు కోసిన గొప్ప స్వాతంత్ర యోధుడు తంపి అని చెప్పనేటటువంటి ఒక ఆయన కేరళలో ఉన్నాడు. వేలు తంపి ఆయన పేరు. ఆయన కూడా గొప్ప లక్ష్యాలతో స్వాతంత్ర సమరయోధుడిగా పోరాడాడు. ఇతర దేశాలు ఈస్ట్ ఇండియా కంపెనీలు, ఎన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలు ఉన్నా, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, లేకపోతే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన పోరాడాడు. చాలా గొప్ప కృషి చేశాడు. దళవాయిగా పనిచేశాడు తిరువాన్కూర్ సంస్థానంలో. ఆయనకు కూడా చరిత్రలో కళంకంగా ఆపాదించింది ఏమిటి అంటే, ఆయన ఎంత గొప్ప త్యాగధనుడైనా ఇతనిలాగా దోపిడీలు అవి కూడా చేయలే అతను పాపం. అయినా కానీ ఆయన కోపం వచ్చి ముక్కులు చెవులు కోసేయటం, తన మాట వినని వాళ్ళని, లేకపోతే ఎదురు తిరిగిన వాళ్ళని, తనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరినీ ముక్కులు చెవులు అప్పటికప్పుడు కోసేస్తాడనమాట. అలా అదొక ఆయన గుర్తు వస్తాడు గబక్కన. ఈ ముక్కు కోసేశారు ఈయన ఒకటి కాదు, చాలామందిని చాలా చేశాడు అట్లా. ఏదేమైనా ఈయన 7 పెళ్ళాలు 12 మంది లంజలతో కలిసి 7 గడియలు గోల్కొండ కోటను నువ్వు ఏలతావు అని చెప్పిందట ఎరుకల సాని. అది కూడా కళ్ళు ముంత ఇది తాగి చేసేదే, తాగిన దీంట్లోనే చెప్పింది. అయితే గద్దె చెప్పటం అనేది మాత్రం ఎప్పటికైనా జరిగి తీరుతుందని ఒక నమ్మకం ప్రజల్లోనూ ఉంది. అందుకనే ఈ జనం అందరూ మనవాడు ఎప్పటికైనా గోల్కొండ కొడతాడరా, వాడి పక్కన ఉంటే మనం సంపాదించుకోవచ్చు, వాడి సైన్యంలో ఉందాం అనేది ఆకర్షణ వాళ్ళకి అయింది. అక్కడ వాళ్ళకి భయానికి కారణమైంది. గోల్కొండలో ప్రజలందరూ అమ్మో ఎప్పుడో వస్తాడట సర్వాయి పాపన్న గౌడు మన మీదకి దాడికి వస్తాడట. అట్లా ఈ గద్దె చెప్పి భవిష్యవాణిని వినిపించడాన్ని గద్దె చెప్పటం అంటారు. పాపడు తనకు దోషం చెప్పిన నాంచారి ఆమె పేరు, ఆ ఎరుకల సాని. ఆ నాంచారి అనేది ఆమెని తను ఉంచుకుంటాడు తన రాజ్యానికి, ఇదే ప్రభు అయిన తర్వాత. సరే ఏదైనా కానీ మొత్తం మీద ఇట్లా ఈ మహమ్మదీయ పాలకులు కూడా పాపడి పేరు చెబితే గజగజ ఉడికిపోయేవాడు. ఎందుకంటే వాడి చేతిలో మనకేదో కీడు మూడుతుంది తప్పనిసరిగా అని. అందుకని ఇక్కడ 7 గడియలు అని చెప్పనంటే, ఒక గడియ లేక గడియ అంటే 24 నిమిషాలు. 24 నిమిషాలు ఇంటూ 7 168 నిమిషాలు అంటే 2 గంటల 48 నిమిషాలు మాత్రమే పరిపాలిస్తాడనమాట గోల్కొండ కోటని. అయితే గొప్ప పరిపాలనే అది, గజగజలాడారు జనం. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ సర్వాయి పాపడికి సంబంధించినటువంటి దీంట్లో ఈయన వీళ్ళందరినీ సమీకరించడం, పోరాడటం ఇదంతా అట్టిపెట్టి ఈయన లౌక్యం తెలిసిన వాడు కాదు. రెండోది రాజతంత్రం కూడా పెద్దగా తెలియదు. 7 గడియలు పరిపాలిస్తారంటారేంటి? 7 గడియల తర్వాత నేను ఊరుకుంటానా, ఖాళీగా ఊరుకుంటానా? 7 గడియల తర్వాత కూడా పరిపాలన నాదే అని చెప్పని లెక్కలేనితనంతో తాగటం, స్త్రీ సంగమం ఇవన్నీ ఆ రోజుల్లో కూడా వదిలేవాడు కాదు. అయితే వీళ్ళు పోయిన వాళ్ళు ఈ నవాబులకు సంబంధించిన, గోల్కొండ నవాబుకి సంబంధించిన సైన్యం వీళ్ళంతా కూడా ఈ గద్దె చెప్పటం గురించి తెలుసుగా వాళ్ళకి. 7 గడియలేరా వీడి వైభోగం అంతా, కాబట్టి మనం ముందు తప్పుకుని పోదాం, తర్వాత వద్దాం అని చెప్పని వాళ్ళు అట్లాగే వచ్చారు. ఆ స్ట్రాటజీ పాటించారు. వాళ్ళు వచ్చేసి దాడి నమ్మించి వెళ్ళిపోయినట్టుగా పారిపోయి మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఫిరంగులు అంతా బలం సమకూర్చుకుని వస్తారు. మొత్తం రాజ్యం అంతా వాళ్ళదేగా, గోల్కొండ పాలకులదేగా. వాళ్ళు ఫిరంగులు, దాంట్లో మందుగుండు అంతా మరి రెడీ చేసుకుని వస్తారు. ఈయనేమో విలాసాల్లో మునిగి తేలుతుంటాడు. అప్పుడే అధికారం వచ్చి విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటాడు. అది గంట పాటు జరగని, 2 గంటల పాటు జరగని విజయోత్సవాలే. గద్దెనెక్కి ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, అప్పుడు ఫోటోలు లేవుగా, ఒక స్నాప్ కొట్టు అని అనేవాడేమో ఆ రోజుల్లో. మరి అట్లా అది దండలు వేయించుకోవటం ఏదో మొత్తం మీద అయ్యేటప్పటికి కొద్ది పాలనే వాళ్ళు వచ్చేసి చేశారు. ఈయనకి తెలుస్తుంది ఏంటి, ఆక్రమించుకున్నారు నా కోటను, చుట్టూతో వాళ్ళు మూగారు, నేను ఎటు పోలేను అని చెప్పని అతను ఏం చేస్తాడంటే కత్తిని పైకి ఇసిరేసి
దానికి రొమ్ము అడ్డంగా పెడతాడు, ఎడమ రొమ్ము. ఓకే. అది గుచ్చుకుని చనిపోతాడు. అక్కడ కూడా హా రామ అంటూ ఇదయింది, ప్రాణాలు వదిలాడు అని చెప్పని చాలా రామ రామ అంట పాపడు ప్రాణం విడిచినాడు అని చెప్పని రామ రామ అని అంటూనే ప్రాణం విడుస్తాడనమాట. గరగరమంట బాకు డిగ్గినాది, అతని గుండెలో గరగరమంటూ తిరుగుతూ వచ్చి బాకు గుండెలో దిగింది. రామ రామ అంటూ పాపడు ప్రాణం విడిచాడు అని చెప్పని అక్కడ చెప్తాడు. అయితే ఇక్కడ ఈ సాహిత్యంలో చెప్పిన దానికి వాస్తవ చరిత్రకి ఒక చిన్న తేడా ఉంది. ఈయన ఆత్మాహుతి చేసుకోవటం కాదు, ఈయన వెళ్ళి ఈ మొట్టమొదట ఈ పోరాటం జరిగిందేమో అక్కడ ఏది కిలాషాపూర్లో ఎట్లాగొట్లా తప్పుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళి తాటికొండకి చేరతాడు. తాటికొండ ఏంటి, తన పాత కోట, తను పుట్టిన ఊరు, అందువల్ల అంత బంధువర్గం అందరూ ఉంటారు అక్కడ, తనకి ప్రొటెక్షన్ బాగా ఉంటుందని మరి ఏం ఆలోచించాడో అక్కడికి చేరతాడు. అక్కడికి చేరి అక్కడ 9 నెలలు పోరాడతారు. ఈ సైన్యం ఏంటంటే చుట్టుముట్టుతారు ఆ కోటని. అక్కడ 9 నెలలు పోరాడతాడు. పోరాడి చివరికి బందీగా చిక్కుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బందీగా చిక్కినప్పుడు నువ్వు భువనగిరి కోట కొట్టావు, వరంగల్ కోట కొట్టావు, ఇది గోల్కొండ కోట కొట్టావు, ఇంకా ఎన్నెన్నో కోటలు కొట్టావు, దారిదోపిడీలు చేసావు, ఆ డబ్బంతా ఎక్కడ దాచావు చెప్పు అని చెప్పని అతన్ని చిత్రహింసలు పెడతారు. చిత్రహింసలు, ఆ ముస్లిం పాలకులు చిత్రహింసలు పెడితే అతను చెప్పేస్తే అవన్నీ మొత్తం సెక్యూర్ చేసుకుని వాటన్నిటిని వీళ్ళు తీసుకొచ్చుకుని ఇతని తల నరికేస్తారు. నరికేసి తలనేమో ఢిల్లీకి పంపిస్తారు. ఈ ఉండాన్ని హైదరాబాద్లో వేలాడగడతారు కోటకి. ఇది వాస్తవమా సార్? ఇది ఒక కథ. ఇది వాస్తవం అని చరిత్రకారులు నమ్ముతున్నారు. సహజంగా జరిగేది అక్కడే, ఎక్కడైనా ఇట్లాగే జరుగుతుంది. నిధులు వాడి కింద ఉన్నాయి కాబట్టి వాడి గురించి తెలుసుకోకుండా చంపరు, మొత్తమే చేశారు. ఇలా చేసి జరిగితే ఇక ఆ తర్వాత ఈయన చరిత్ర గురించి రాసిన వాళ్ళు ఈయన చరిత్ర గురించి కొంత వక్రీకరణలు కూడా చేశారు. 1708లో వరంగల్ కోటను ముట్టడించాడు ఈయన. అంతకుముందు వరంగల్ కోటను ముట్టడించినప్పుడు ఒక ముస్లిం సర్దారు భార్యని అతని కూతుర్ని ఇద్దరిని చెరబట్టి, కూతుర్నేమో భోగం మేళ నేర్పే వాళ్ళకి అప్పచెబుతాడు. ఈమెకి డ్యాన్స్ గీన్స్ అంతా నేర్పండి అది ఇదని. భార్యనేమో తను ఉంచుకుంటాడు ఆ ముస్లిం సర్దార్. అట్లాగే తన దగ్గర డబ్బు కొదవలేదు, అందుకని ఈ డబ్బుని ఇచ్చేసి ప్రతివాడికి, కనపడ్డ ప్రతివాడికి ఇచ్చేసి, నువ్వు ముస్లిం రాచకన్యలు కనపడితే చాలు వాళ్ళని నాకు తీసుకురా, వాళ్ళని నా జనానాలో నేను చూశాను. కిలాషాపూర్ నేను కూడా వెళ్ళా. కిలాషాపూర్లో ఈయన కట్టిన జనానా కూడా ఉంది ఇప్పటికీ భద్రంగానే. అందుకని షాపూర్ కోటలో చేర్చేవాళ్ళు అన్నమాట ఆడవాళ్ళని జనానాలో. అక్కడ వాళ్ళని తీసుకొచ్చినందుకు వాళ్ళకి భారీగా ముడుపులు ఇచ్చేవాడని కూడా చరిత్రకారులు రాశారు. అయితే గమ్మత్తు ఏంటంటే ఈ చరిత్రకారులందరూ ముస్లిం చరిత్రకారులు అవటం వల్ల, ఈయన కోట కొల్లగొట్టిందంతా కూడా ముస్లిం వాళ్ళ కోటలే అవటం వల్ల ఇట్లాంటి కాని పనులన్నీ చేశాడు అనేటటువంటిది ఇతని మీద లేనివి కూడా పుట్టించే అవకాశం ఉంటుంది. ఈయన మరీ అంత దుర్మార్గుడు, అంత ఇది కాదు అని కొంతమంది సమర్థకులు ఈయన్ని సమర్థిస్తారు. దాంట్లో కొంత నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ముస్లిం చరిత్రకారులు రాశారు, పర్షియన్ చరిత్రకారులు రాశారు ఈయన చరిత్ర. వాటి నుంచి తీసుకున్నారు. ఈ హేగ్, ఇట్లాంటి టీడబ్ల్యూ హేగ్ అనేటటువంటి వాళ్ళు ఇందాక చెప్పాను కదా, వాళ్ళంతా కూడా ఈ చరిత్ర వక్రీకరించబడింది అనేటటువంటి అభిప్రాయంలో కొంతమంది అలా ఉన్నారు. ఈయన మరీ అంత క్రూరుడైతే కాదు అని. ఆయన తన వారి కోసం పోరాడాడు, తన గౌడ కులానికి న్యాయం జరగాలని పోరాడాడు. బలం గలవాడిదే రాజ్యం, ఎవరైనా పరిపాలించవచ్చు ఆ రోజుల్లో. అందులో ఎవరు బలం ఉంటే వాళ్ళు పాలించిన రోజులవి. ఆ రోజుల్లో ఒక గౌడ కులస్తుడు ఎందుకు పరిపాలించకూడదు అని అతను నాయకత్వం వహించి పోరాడాడు. అందుకనే గౌడ ఆత్మాభిమానికి ప్రతీకగా కూడా ఆయన్ని మనం భావించవచ్చు. ఆయన కేవలం దోపిడీదారులని ఎవరెవరో చెప్పినటువంటి మాటలన్నీ నమ్మాల్సిన అవసరం లేదు.
గౌడ కుల ఆత్మాభిమానానికి ఒక ప్రతీకగా నిలబడ్డాడు ఆయన అనేటటువంటిది మనం భావించవచ్చు. అలాగే తనతో పాటు మిగిలిన వెనకబడిన కులాల వాళ్ళందరినీ చేరదీసి ఇప్పుడు ఇందాక చెప్పిన పేర్లన్నీ సైన్యాన్ని ఏర్పాటు ఒక సైన్యాన్ని 12,000 దండును ఏర్పాటు చేసి ఆ దండుతో దాడి వెడలాడంటే ఆయనకి తాగుడో లేకపోతే వ్యభిచారమో స్త్రీ వ్యామోహం ఇట్లాంటివి ఉంటే ఉండొచ్చు. అందరికీ ఉంటాయి. ఆ రోజుల్లో రాజులందరికీ జనానాలు, రాజుల యొక్క ఉంపుడు గత్తెలు, రాజులకి ఇంత అష్టభార్యలు ఎన్ని ఉండే. కృష్ణుడికే అష్టభార్యలు ఉన్నారు కదా, మరి 16,000 మంది గోపికలు అష్టభార్యలు కదా రాజు. మరి వాళ్ళే దేవుళ్ళుగా పూజించబడుతున్నప్పుడు ఈయన స్వకులాభిమానంతోనే చేయొచ్చు. మనం ఇట్లా పోరాడదాం, ఇదిరా మనకు మార్గం, కలుముత్తలు ఎత్తుకుంటే అన్నాళ్ళు ఎత్తుకుంటాం, మన శక్తిని మనం తీసుకోవాలి అనేటటువంటిది కొంత ఆత్మాభిమానంతో పోరాటం నేర్పి వాళ్ళని సమీకరించి దండు వెడలినటువంటి వ్యక్తిగా ఆయన మనం మంచిగానే చెప్పుకోవచ్చు. అయితే కొంత పుక్కిటి కొంత నిజము. ఏమైనా ఈ పరాయి పాలకులకు ముచ్చెమటలు పట్టించినటువంటి ఈ వీరుడి చరిత్రని ముస్లిం చరిత్రకారులు వక్రీకరించారు. అది చాలా దుర్మార్గమైన విషయం. తర్వాత దీనిలో నిష్పాక్షిక చారిత్రక దృష్టి కనపడదు ఈ చరిత్రకారులు రాసిన దాంట్లో. ఆయన ఎంతసేపటికి వాళ్ళ ముస్లిం అమ్మాయిల్ని తీసుకెళ్ళాడు, లేకపోతే ఇది చేశాడు, వాళ్ళ ముస్లిం కోటల మీద పడి దోచుకున్నాడు అనే దీంతో అక్కడ వక్రీకరించారు తప్పితే నిజంగా ఇదంతా నిజమై ఉండదని చెప్పని ఎవరైనా హేతుబద్ధమైన చారిత్రక దృష్టి కలిగిన వాళ్ళు దాన్ని ఆలోచిస్తారు, దాన్ని కొట్టిపారేస్తారు. ఇనాములు ఇచ్చేవాళ్ళు, ముస్లిం ఆడవాళ్ళు ఎక్కడ కనపడి తీసుకురా నీకు ఇనాం ఇస్తాం అనేవాడు అనేది, ఇవన్నీ కూడా ఈ కొంచెం దుష్ప్రచారం అనేటటువంటి. ఇక్కడ ఏంటంటే మనకి దాసరి నారాయణరావు సినిమా దర్శకుడు తీసినటువంటి సర్దార్ పాపారాయుడు అనే ఒక సినిమా, ఎన్టీఆర్ నటించిన సినిమా ఉంది. ఆ కథకి ఈ సర్దార్ పాపారాయుడు కథకి అసలు ఏ సంబంధం లేదు. అది పూర్తిగా స్వాతంత్రోద్యమ కాలంలో జరిగినట్టుగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఇక్కడేమో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా పోరాడిన కథ ఇది ఈంది. అక్కడ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక ఊహాత్మక పాత్ర, ఊహాజనిత పాత్ర. అది పేరు మాత్రం వాడుకున్నారు, సర్దార్ పాపారాయుడు అని పేరు వాడుకున్నారు. పోతే మా తెనాలి తాలూకాలో దాసరి రామారావు గారని ఒక ఆయన, మా తెనాలి పక్కనే సిరిపురం అనే ఊరుంది, ఐతానగర్ పక్కనే సిరిపురం. ఆ సిరిపురానికి సంబంధించిన దాసరి రామారావు అనే ఒక సినీ నిర్మాత చక్కటి సినిమా తీశాడు, శభాష్ పాపన్న అని. శభాష్ పాపన్న కథాంశం కొంతవరకు సర్దార్ పాపారాయుడు యొక్క దీనికి పోలి ఉంటుంది. ఏంటి, ఒకవేళ సర్వాయి పాపన్న అప్పుడు చనిపోయాడు, ఎప్పుడో 1710 ఆ ప్రాంతాల్లో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఇవాళ భారతదేశానికి మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ సమాజాన్ని ఎలా చూస్తాడు అతను, ఈ సమాజంలో ప్రజలు ఎట్లా ఇదవుతారు, స్పందిస్తారు అని ఆయన తన శరీరం కనపడకుండా అశరీరుడుగానే వస్తాడు. వచ్చేసి ఇక్కడ రకరకాలైనటువంటి వాళ్ళతో ఒక జావలిన్ త్రో విసురుతాడు. ఒకడు జావలిన్ బల్లెం, ఒక ఆటల పోటీలు జరుగుతున్న దగ్గర అక్కడ ఏం చేస్తాడు, ఆ బల్లెం కింద పడకుండా ఇతర అశరీరుడు కదా ఈ పాపన్న, జగ్గయ్య వేశాడు ఆ పాత్ర, సినిమా నటుడు జగ్గయ్య. సావిత్రి, జగ్గయ్య, ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీధర్ అని ఉంటాడు, సూరపనేని సుబ్బారావు అని, అతను అప్పుడే సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గానో టైపిస్ట్గానో చేస్తూ ఉండేవాడట హైదరాబాద్ సెక్రటేరియట్లో. అతనికి సినిమా ఛాన్స్ వచ్చింది, అతను దీంట్లో నటించాడు, శభాష్ పాపన్న ఆ సినిమా పేరు. అతను ఇట్లా వీళ్ళంతా ఈ విసిరేసిన జావలిన్ను కింద పడకుండా జగ్గయ్య పాత్ర ఏం చేస్తుంది, శభాష్ పాపన్న పాత్ర, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి వదులుతాడు. అయితే ఇది అసలు చూసేవాళ్ళు నమ్మటానికి కూడా ఏంటిది మాయా మంత్రమా ఏంటిది, అంత దూరం విసిరేసాడా వీడు, అంత బలవంతుడా, వాడిని గెలిచినట్టుగా అప్పటికప్పుడు ప్రకటించి వాడిని ఇచ్చేస్తారు. సరే ఏదైనా కానీ ఈ తర్వాత అసలు సర్వాయి పాపడి యొక్క చరిత్ర తీశాడు ఒక అతను, రామకృష్ణ గౌడో ఏదో ఉంది అతని పేరు, గౌడ కులస్థుడే. అతను గౌడ కులస్థుడైనటువంటి సుమన్ కూడా బహుశా దాంట్లో ఉందేమో,
సుమన్ వాస్తవంగా గౌడ కులస్తుడు, కల్లుగీత కార్మికుల కుటుంబానికి సంబంధించిన వాడే. అట్లాగే కృష్ణని హీరోగా పెడతారు. సినీ నటుడు కృష్ణని హీరోగా పెట్టి సుమను వీళ్ళంతా నటించింది మాత్రం సర్వాయి పాపడి యొక్క ఒరిజినల్ స్టోరీనే తీశారు. ఇది 3 దానికి సంబంధించిన విషయాలు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. గౌడ కులస్తుల్ని కూడా ఇవాళ సమాజం గురించి మనం చెప్పుకునేటప్పుడు గౌడ కులస్తులు ఇవాళ వాళ్ళు ఈ సర్వాయి పాపడిని గర్వకారణంగా భావిస్తారు. మాలో ఉన్న గొప్ప పాలకుడు అతను, ఆయన ఇంత రాజ్యం వెళ్ళాడు, లేకపోతే ఇన్ని కోట్లు కట్టాడు అని చెప్పని గొప్పగా చెప్పుకుంటారు. నిజమే, వాళ్ళు గొప్పగా చెప్పుకోవడంలో అర్థం ఉంది. శ్రీలంకని పరిపాలించిన ఒక రజకుడు దేశాధ్యక్షుడిగా పరిపాలించాడు. ఇక్కడ రజకులు చాలా గొప్పగానే ఆయన గురించి, అట్లా పాలకులుగా ఎవరున్నా సరే వాళ్ళు మా వాళ్ళే అని చెప్పుకోవడం గర్వకారణమేగా. ఈయన 16-17 శతాబ్దాల్లోనే గొప్ప పాలన చేసినటువంటి వ్యక్తిగా 18వ శతాబ్దం 17-18 శతాబ్దాల్లో చేసినటువంటి వ్యక్తిగా గొప్పగా చెప్పుకోవడంలో అర్థం ఉందిగా. ఆ వెనకబడిన కులాలకి అదొక ఊరట ఇస్తుంది, మనవాడు కూడా ఒక పాలకుడు ఉన్నాడు గొప్ప ఇది అని. అందువల్ల కూడా ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ఇది చేయటం అనేటటువంటిది ఒకటి. గొప్ప వ్యక్తులు చూడండి, గౌడ కులస్తుల్లో సర్దార్ గౌతు లచ్చన్న, బొమ్మగాని ధర్మభిక్షం, ఆయన నల్గొండలో పార్లమెంట్ మెంబర్గా 3 సార్లు గెలిచాడు. సిపిఐకి సంబంధించిన కమ్యూనిస్టు. కుడుపూడి ప్రభాకర్ రావు మంత్రిగా చేశాడు. టి దేవేంద్ర గౌడ్, కొనకళ్ళ నారాయణరావు, కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, ఇట్లాంటి వాళ్ళు, అనగాని భగవంతరావు, ఈ ఊరు సుబ్బారావు, ఆయన భార్య ఈ ఊరు సీతారామమ్మ మంత్రిగా చేసింది. వంకా సత్యనారాయణ కమ్యూనిస్టు, గౌతు శ్యామసుందర శివాజీ, ఇలా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి దాడి చేసిన వాడు. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు అనగాని సత్యప్రసాద్ ఇప్పటి మంత్రి, పొన్నం ప్రభాకర్ తెలంగాణ మంత్రి, మధు యాష్కి గౌడ్ పార్లమెంట్ మెంబర్గా చేసిన గొప్ప వ్యక్తి, టి బాలాగౌడ్ సినీ నిర్మాతగాను పార్లమెంట్ సభ్యుడిగాను పనిచేశాడు, దేశన చినమల్లయ్య గౌడ్ సిపిఐ పార్టీలో చాలా గొప్ప పదవులు చేసిన ఆయన, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగానే చేశాడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, పితాని సత్యనారాయణ, ముఖేష్ గౌడ్, స్వామి గౌడ్, కేసన రామస్వామి, కేసన శంకర్రావు ఇవాళ బీసీ సంఘానికి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇట్లా ఎంతమందో గౌడ కులస్తులు, వాళ్ళంతా ఈ సర్వాయి పాపడిని చూసే ఈ నుంచి ఇన్స్పిరేషన్ పొందారనే కాదు, వాళ్ళ పాత్ర ఎంత ప్రముఖమైంది ఈనాటి సమాజంలో, కాదనలేని పాత్ర. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతమందో పార్టీలకు నాయకులు, వాళ్ళు అంత ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారు. బీసీ కులాల్లో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా బీసీల్లో ఇవాళ అందరికంటే ఎక్కువగా ఉన్నటువంటిది గౌడ కులస్తులే. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేంటి అనేదాన్ని చూస్తే అది తెలిసిపోతుంది. ఇక్కడే కాదు, అక్కడ ఎక్కడైతే అంటరాని వాళ్ళుగా భావించి కేరళలో వీళ్ళని ఈళవ కులమని, అట్లాగే తీయ అనే కులమని ఈ పేరుతో అంటరాని వాళ్ళుగా, మీరు కళ్ళు గీసేవాళ్ళురా, కళ్ళు మత్తు పదార్థం కాబట్టి ఆ మత్తు పదార్థం గీసేవాళ్ళు మీరు అంటరాని వాళ్ళుగానే భావించబడాలి మా చేత అని వాళ్ళని అంటరాని వాళ్ళుగా ఊళ్ళకి విలేసినటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎంతెంత గొప్పవాళ్ళంటే, ఇవాళ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన గౌడ కులస్తుడు, ఈళవ కులస్తుడు. అచ్యుతానందన్ మొన్న చనిపోయాడు, ఆయన కూడా కేరళ ముఖ్యమంత్రిగా చేసి చనిపోయాడు, ఆయన అచ్యుతానందను. అట్లాగే ముఖ్యమంత్రులు నారాయణ గురు అనేటటువంటి ఆధ్యాత్మికవేత్త. ఈ దీంట్లో వీళ్ళు ఎంత గొప్పవాళ్ళుగానో ఉన్నారు. అందువల్ల సామాజికంగా ఇవాళ ఈ విధమైనటువంటి గౌడ అనే కులమే కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వీళ్ళు పిలువబడుతున్నారు. ఒక ప్రాంతంలో శెట్టి బలిజ,
ఒక ప్రాంతంలో యాత, ఇంకొక ప్రాంతంలో ఈండ్ర, ఇంకొక ప్రాంతంలో ఈడిగ, ఇట్లా రకరకాల పేర్లతో పిలువబడుతున్న కలుగీత కార్మికులంతా ఒకటే కులం అవటానికి ఆయా ప్రాంతాల్లో ఇట్లా పిలువబడుతున్నారు. ఇక్కడ మీకు యాత అనేటటువంటి ఇది కూడా చెప్పాలి. యాత కులం అంటే గౌడ కులమే. మాకు గుంటూరు జిల్లాలో యాతవాకిళ్ళ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఎక్కువ మంది యాత వాళ్ళు ఉన్నారు కాబట్టి యాతవాకిళ్ళ అని పేరు వచ్చింది. గడప, తాటి గడప, ఇట్లాంటి గడప వాకిళ్ళు ఇట్లాంటి పేర్లు ఉంటాయి కదా. అట్లాగే యాత కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యాతవాకిళ్ళ అనేటటువంటి ఊరి పేరు ఉంది. యాత కులం వాళ్ళది ఒక ప్రత్యేకమైన ఇది. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు ఈ ఫ్యాక్షనిస్టులు వాడేటటువంటి కొడవళ్ళని వేట కొడవళ్ళు అని వాడుతున్నారు. అవి వేట కొడవళ్ళు కాదు, యాత కొడవళ్ళు. యాత కొడవళ్ళు ఎందుకు అంటే, యాత కులస్తులు మువ్వు దగ్గరికి పైదాకా బంధం వేసుకుని ఇదంతా వేసుకుని పైకి చేరి పైన దూరంగా ఉండే వాళ్ళు ఆ మొవ్వు దగ్గర ఉన్న జీబులు, గరిమట్టలు అవన్నీ తీసేయాలి. అందుకని అవి తీసేయటం ఎందుకు అంటే, తాడిగిరి పాములని తాటి చెట్ల మొవ్వుల్లో ఉంటాయి. అవి చాలా ప్రమాదకరమైన విషపు పాములు. అందువల్ల వీళ్ళు ఆ మొవ్వులోకి వెళ్ళి కూర్చుని అక్కడ కొయ్యాలిగా, దాన్ని కోసి లొట్లు, కళ్ళు ముంతలు దానికి కట్టాలి కదా, కళ్ళు సేకరించడానికి, నీరా సేకరించడానికి. అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళకముందే దూరంగానే ఉండి, ఇంకా మొవ్వు దాకా పాకక ముందే దూరం నుంచే పర ఆ మట్టలు, ఆ జీబులు అవన్నీ కోసేస్తారు. అప్పుడు పాములు ఎవరినున్నా పడిపోతాయి కింద. పాములు ఉన్నా కూడా స్పష్టంగా తెలుస్తుంది, కనపడతాయి. అందుకని వీళ్ళు తమ ప్రాణ రక్షణ కోసం ఆ తాడిగిరి పాముల నుంచి కాపాడుకోవడం కోసం యాత కొడవళ్ళు అని పొడవాటి కొడవళ్ళు, ఆ చివర మాత్రమే మన కొడవలు ఉన్నట్టు ఆ పైన ఉంటుందన్నమాట. అవి పట్టుకుని ఈ ఫ్యాక్షనిస్టులు ఒకళ్ళొకళ్ళు నరుక్కోవటాన్ని వీళ్ళు వేటాడతారు కాబట్టి వేట కొడవళ్ళు అంటున్నారు, కానీ కాదది యాత కొడవళ్ళు. అవి వీడికి కూడా సేఫ్టీ, ఈ ఫ్యాక్షనిస్ట్కి కూడా. కత్తి పెద్దదిగా ఉంటే దూరాన్ని నుంచే నరకొచ్చాడిని అవతలాడిని. అందుకని వీళ్ళు వాటిని యాత కొడవళ్ళు అంటారని, ఇది యాత అనేది గౌడకి ఒక వేరే పేరని ఇది కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో దీన్ని కూడా చెప్తున్నాను. దాదాపు గౌడ కులము వాళ్ళ యొక్క దాదాపు మూలాలు, వాళ్ళ ఇది విషయాలు, వాళ్ళలో రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు అన్నీ మనం చెప్పుకున్నాం. అట్లాగే సర్వాయి పాపన్న గురించి అంత సర్వాయి పాపన్న గౌడ గురించి మంచి, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. అంటే నాకు ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది సార్. మీరు అన్నారు కదా బలశాలి, దౌర్జన్యం చేస్తూ ఉంటాడు, ఆ ఊర్లో వాళ్ళందరికీ చాలా భయము. ఇంత భయంగా ఉన్న అతన్ని, అలాగే దోచుకున్న అతన్ని ఎలా ఆయన స్టాచ్యూ నిర్మాణం చేస్తారు సార్ అని నేను మిమ్మల్ని మన వీడియో అది పూర్తిగా వింటే. కానీ మీరన్నట్లుగా అంతకు ముందు కూడా రాజులు ఉన్న వాళ్ళ దగ్గర దోచుకుని, లేని వాళ్ళని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించడమే కదా సార్ రాజుల తత్వం అనేది. అది ఇప్పుడు ప్రతి రాజు దోచుకున్నవాడే, ప్రతి రాజు ఇతర మతాలను హింసించిన వాడే, ఏదో కొద్దిమంది మినహా. హిందువులు కొట్టుకున్న సందర్భాలు, హిందువులు చంపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక కులం వాళ్ళు ఒక అదే కులం వాళ్ళతో పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకని కుల మతాలు ఇక్కడ అసలు ముఖ్యమే కాదు. రాజు అంటే వాడు దోపిడీదారుడే. దోపిడీ చేసిన తర్వాత దోపిడీని శాశ్వతీకరించుకోవటం కోసం మతము, ప్రజల్లో ఎక్కువ మంది ఏ మతం ఉంటే ఆ మతాన్ని రాజు స్వీకరిస్తాడు. ఆయన కొంత ఇది చేస్తాడు. ప్రజలకి మతం ఒక మత్తుమందు కదా. కార్ల్ మార్క్స్ చెప్పింది ఏంటి? మతం ఒక మత్తుమందు, ప్రజలకు వేయటానికి అది పనికొస్తుంది. అతనికేం నమ్మకం ఉండదు, అతనికేం వెంకటేశ్వర స్వామి మీద ఉండదు, అతనికేమి యేసుక్రీస్తు మీద ఉండదు. కానీ ప్రజలను మోసగించడానికి మాత్రం వినాయకుడి విగ్రహానికి దండాలు పెడతారు, ఇఫ్తార్ విందు, ఇట్లాంటి విందులకి హాజరవుతుంటారు, సహరీల్లో హాజరవుతుంటారు, సమావేశాలకు వెళ్తుంటారు. ఇట్లాంటివన్నీ చేసేది ప్రజల కోసం. ఇదంతా చిట్కాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.